ఈ చిత్రంలో నటించిన నూతన నటీనటులకి, పిల్లలకి, పెద్దలకి, కళా అభిమానులకి, కళా ప్రేమిలకి మరియు మీడియా మిత్రులందరికీ మరొకసారి స్వాగతి. శ్రీ రాధాని సదయ్య గారు, ఆర్ఎస్ నంద గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చెప్పండి ప్లీజ్. సార్ ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మరియు పోత సత్యయ్య గారు నటులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ చెప్పండి గట్టిగా. ముమ్మాడి బ్రహ్మచారి గారు, మన తెలంగాణ ఆడపడుచు. పేరు విజయ్ గారు, ప్రముఖ గాయని, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి అందరూ చెప్పండి గట్టిగా. స్వాగతం అండి. ఇల్లందులో అశోక్ గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ దీంట్లో నటించిన వాళ్ళు ఉన్నారు, శ్రీధర్ గారు తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. సో ఎందుకంటే ఈ రోజుల్లో చాలా తక్కువ ఉందండి, ఇంకా టైం లేదు. మనం అందరం వాడే పదమే అది కదా, టైం లేదు ఫస్ట్. అలాంటి టైం లేని టైంలో మాకు కుర్చీలు లేవు అనే స్థాయి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. సో ఈ నాచిటి తల్లి ఇన్స్టిట్యూషన్ చెప్పే ముందు దీన్ని ఆల్రెడీ ప్రివ్యూలో వేయడం జరిగిందండి. అంటే అది కూడా మన రాధాని సదయ్య గారు, బ్రహ్మం గారు, పోత్ సత్యం గారు చూశారండి. సో ఆర్టిస్టులకి షీల్డ్ ఇప్పించే ముందు ఒకసారి పెద్దలు మాట్లాడితే బాగుంటుందని అందరి ఆశ అండి. సో అందుకే ముందుగా రాధాని సదయ్య గారు ప్లీజ్ ఒకసారి మీ నాచిటి తల్లి గురించి మాట్లాడాలని మాకు కోరిక. నాచిటి తల్లి ఈ పేరు వినగానే అందులో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక మమకారం ఇవన్నీ కలబోస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం నాచిటి తల్లి. కానీ ఇక్కడ పదం కాదండి, నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత అందులో ఒక ప్రాణం ఉంది, అదే నాచిటి తల్లి. నిజంగా ఆ షార్ట్ ఫిల్మ్ నిన్న సాయంత్రం నన్ను పిలిచి చూపెట్టారు. మన కళ్ళకి నీళ్ళు వస్తాయి. అలా ఏమంటున్నాను వెంటనే ఇది ఒక బయోపిక్. ఏంటంటే వాస్తవమైనటువంటి ఒక కథను వీళ్ళు నటీనటుల ద్వారా తీయడం జరిగింది. ఆ వాస్తవికత ప్రతి హృదయాన్ని తాకుతుంది. మేము కూడా అంటే కొండల్లో నీళ్లు తిరిగాయి. శ్రీధర్ గారు పక్కన ఉన్నాడు, మేమే అంటే ఊరుకోవడం జరిగింది. మిగతా అందరూ కూడా ఎవరంటే ఏడుపు ఆపుకోలేనటువంటి ఒక పరిస్థితి జరిగింది. ఎందుకంటే ఒక బిడ్డ ఇందులో స్టోరీ ఏంటంటే ఒక బిడ్డ ఆనందంగా మన ముందు పెరిగి మన కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నటువంటి బిడ్డ అంతలోనే కనుమరుగైపోతే ఆ తల్లిదండ్రుల వెద ఎట్లుంటుందో చూపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి లఘు చిత్రమే ఈ నాచిటి తల్లి. ఈ నాచిటి తల్లిలో మరి దీప్తి మన ముందు లేదు. ఆమె ఎక్కడున్నా కూడా తన ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ వచ్చినటువంటి అందరి తరఫున మరియు షార్ట్ ఫిల్మ్కి సంబంధించినటువంటి క్రియేటర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఆ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం జరుగుతుంది. ఇందులో ఆ అమ్మాయి పాత్ర చేసినటువంటి ఇంకో చిట్టి ఉంది, ఆ చిట్టి కూడా చాలా బాగా చేసిందండి. దీనికి మాట్లాడుకోవచ్చు నరేష్ కొత్తగా
నరేష్ అంటే ఇప్పుడే మొలకెత్తినటువంటి ఒక మొక్క, అంటే రచయితగా మంచి భవిష్యత్తు ఉంది నరేష్ నీకు. తప్పకుండా మంచి ఇంకా అట్లానే ఆహ్వానించింది. అలాగే అదేవిధంగా చిట్టిగా యాక్షన్ చేసినటువంటి మరి ఈరోజు తనకంటే ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి నటిమణి రాధిక గారి కూతురు చిట్టి ఒకసారి నిల్చోవాలి. చిట్టి క్యారెక్టర్ చేసిన నా చిట్టి తల్లి నిల్చో ఒకసారి అందరికీ ఒకసారి చూడండి. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది నా చిట్టి తల్లి. అంటే ఒక తల్లి ఒక తండ్రి ఎలా ఉండాలి, ఆ పాత్రలను అంత అద్భుతంగా చేసినటువంటి ఇక్కడ ఇద్దరు నటున్నారు. తల్లిగా మల్లికార్జున్ ఉన్నారా? అదేవిధంగా తల్లిగా మన అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రాధిక గారు ఒక్కసారి తీసుకోండి. అదేవిధంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర చేయడం జరిగింది. ఆ ప్రత్యేకమైనటువంటి పాత్ర ఏంటంటే మదర్గా గారు క్యారెక్టర్ చేశారు. అసలు ఏం కూడా ఎక్స్పెక్ట్ చేయాల. అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ట్రాఫిక్లో కరెక్ట్గా వచ్చింది. ఏంటి సడన్గా ఇట్లా చేసిందంటే మరి అన్నని అడిగేదా అని చెప్పినాను. అంటే దగ్గరనే ఇట్లా తల్లి వచ్చాడు ఈ ఇన్సిడెంట్ అప్పుడు అని చెప్పారు. మరి ఆ పాత్రను పోషించినటువంటి శ్రీనివాస్ గారు మీరు అంటే రిలేటెడ్గా ఉన్నారు, మదర్కి రిలేటెడ్గా ఉన్నారు. మీరు కూడా ఆదరించండి. నా పక్కనే పోస్టండి గారు మీరు కూడా వేశారు. తను మీకు తండ్రిగా తాతగా పరిచయమే. అదేవిధంగా డాక్టర్గా క్యారెక్టర్ చేసినటువంటి ఫణీంద్ర కుమార్, మరి దీనికి దర్శకత్వం వహించినటువంటి మల్లి గారు, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా మరింత అంటే దర్శకత్వ శాఖలో మరింత నిపుణత ఉండాలని కోరుకుంటాము. భవిష్యత్తులో మంచి నటుడిగానే కాకుండా డైరెక్టర్గా ప్లే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి దీనికి రైటర్గా పనిచేసినటువంటి వ్యక్తి నరేష్ గారు. వీళ్ళంతా ఒక టీం అని వీళ్ళంతా. అదేవిధంగా ఇంట్లో ఇంకొక రాధా గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా మర్చిపోయిందో చెప్పండి. నేను మొన్న ఎన్టీవీకి పోయానండి, ఇంటర్వ్యూ అయితే నాది చీచార్ ప్రోగ్రామ్ బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా పుస్తకం జరుగుతుంది. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది కమెడియన్గా. అయితే ఎన్టీవీకి వెళ్ళినప్పుడు మన కరీంనగర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే షార్ట్ ఫిల్మ్ల గురించి ప్లస్ ఛానల్స్ గురించి, యూట్యూబ్ ఛానల్స్. మీ కరీంనగర్ మొక్కనే మీ కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఎంత లేకపోన్నారు. అయితే నేను మా కరీంనగర్లో క్రియేటర్స్ ఎక్కువ సార్, అందుకే ఎక్కువ అంటే సృష్టికర్తలు ఎక్కడ ఉంటే అక్కడ అంత ఆనందమయమే ఉంటుంది. కాబట్టి ఆ ఆనందాన్ని మన కరీంనగర్ నుండి అందిస్తున్నాం. అలా అందిస్తున్న తరుణం మనకు చాలా సంతోషకరమైంది. మరి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి ముఖ్యంగా శ్రీధర్ గారు ఒకసారి మీరు రావాలి. నాకు తెలిసి కర్మ క్రియ ఇవన్నిటిని కూడా మేళావిస్తూ వీళ్ళతో ఆ పని చేయించుకున్నటువంటి వ్యక్తి శ్రీధర్ గారు. అదేవిధంగా ఒకసారి ఎందుకంటే సభాముఖంగా ఇదేదో క్రియేట్ చేయబడినటువంటి స్టోరీ కాదు కాబట్టి, ఒక జరిగినటువంటి సత్యాన్ని చూపించింది కాబట్టి, మరి ఆ సత్యాన్ని ఇవాళ ఇంతమంది మనం గుమికూడడానికి మన మధ్యలో లేనటువంటి ఒక బంగారు భవిష్యత్తు మధ్యలో రాకపోయినటువంటి ఒక తల్లి, ఆ చిట్టి తల్లి ఒక బాధాకరమైన విషయం ఒక పక్క. అదేవిధంగా ఒక పక్క నా చిట్టి తల్లి ఇంతమంది నటిస్తూ ఉండాలనేది ఇంకొక పక్క మనం చూపెట్టడం కోసం తీసినటువంటి ఈ లఘు చిత్రం. మరి ఆ చిట్టి తల్లి యొక్క ఇందులో యాక్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా మరి ఒరిజినల్గా పాప తల్లిదండ్రులు ఒక్కసారి స్టేజ్ మీద పెద్ద బాగుంటుంది. ఆ పాప తల్లిదండ్రి ప్లీజ్ వెల్కమ్. ఒకసారి తీసుకుంటండి, ఒక్కసారి పరిచయం చేద్దాం. ఎందుకంటే ఇంతమందికి పరిచయం కావాలని ఒకసారి
మన మధ్యలో లేని ఆ చిట్టి తల్లి ప్రతి రూపాన్ని చూపేటటువంటి చిట్టి ఒకసారి వస్తే బాగుండేది. చిట్టి ఒక రావాలి. ఈ చిట్టి తల్లి ఎందుకంటే అనే టైటిల్తో పిలుస్తా ఉన్నా. ఒట్టిగా తన పేరు వచ్చేసి సంజన. నిజంగా చాలా బాగా చేసినాం సంజన నువ్వు. మేము చూస్తున్నాం చెప్పిన తర్వాత అంటే మాకు అందరినీ లాగలేదండి. ఎందుకంటే ఎవరి బిడ్డ అయినా కూడా అంతేనండి. నేను చెప్తున్నా కదా, మనం నవమాసాలు మూసి కనిపించినటువంటి ఒక తల్లి ఒడిలో ఎదిగినటువంటి బిడ్డ ఆ ఎగురుతూ పక్షిలాగా మన కంటి ఆకాశంలో కనిపించకుండా పోతే ఎంత బాగుంటుందో. అది ఆ వేదన ఈ షాకింగ్లో చూడడం జరిగింది. మీ అందరూ కూడా నిజంగా మరి వాళ్ళ అమ్మానాన్నైనటువంటి మీకు నిజంగానే వెరీ సారీ. ఎందుకంటే ఏ బిడ్డకైనా అమ్మా నాన్న ఆ బిడ్డను మర్చిపోలేనటువంటి పరిస్థితి. మరి అమ్మా నాన్న అయినటువంటి ఒక పక్క ఒరిజినల్ అమ్మా నాన్నలు, అదేవిధంగా మరి యాక్ట్ చేసినటువంటి అమ్మా నాన్నలు ఇక్కడ మనం చూసాం. ఇది ఒక బయోపిక్ అండి. మరి ఈ చిత్రాన్ని కూడా మనందరం ఉండి ఆ స్టోరీని చూసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆ చిట్టికి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి కోరుకుంటూ, ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకారులకు, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ కి, అదేవిధంగా ఆర్టిస్టులందరూ కూడా ఆ పేరు పేరున నా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జనానందమే సరళంగా మీ ఆశీర్వాదం. అందరికీ ముందుగా కళాభివందనాలు. నన్ను అన్న మాట్లాడమంటున్నాడు, కానీ నాకు మాటలు రావు ఎక్కువ. నేను ఏది కానీ పాట రూపంలో చెప్తాను, కానీ నాకు ఈ స్టోరీ గురించి తెలియదు. కానీ ముందుగా ఆ పాప తల్లిదండ్రులకి మరియు అంత మంచి పాపని దూరం చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకి నేను సారి చెప్తున్నా. ఆ తల్లి చిన్న తల్లికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ, ఇంత మంచి స్టోరీని ముందుకు తీసుకొచ్చి, పాప చనిపోయింది కాదు, ఇప్పుడు అందరి ఇందాక చాలా మంది చెప్పారు, ఆ స్టోరీ ఉన్నంత కాలము అందరి హృదయాల్లో బ్రతికే ఉంటుంది ఆమె జీవితం అనేది. ఆమెని మనము ఆమె రూపంలో చూస్తాం, కానీ ఆమె క్యారెక్టర్లో ఇంకో పాప చేసినట్టున్నారు. ఇందులో నటించిన చిన్నవారికి నేను బ్లెస్సింగ్స్, తర్వాత పెద్దవారైతే అందరికీ ఆదివేస్తులు చెప్పు, పైన ఉన్న పెద్దవాళ్ళందరికీ కళావరణ తెలియజేసుకుంటూ ఈ స్టోరీని అందరూ మంచిగా ఆదరించాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫిలిం భవన్లో కార్యక్రమం అంటే కూడా కళాకారులే. కరీంనగర్ ఎంత జలామన్నా ఫిలిం భవన్కి వచ్చారు అందరూ కళాకారులు. కళలను ఎవరైనా ఆదరిస్తారో వాళ్ళు ఫిలిం భవన్లో. ఈ వేదిక కళాకారుల వేదిక. వేదికలో అందరు పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. శ్రీధర్ ఒక ఎలక్ట్రీషియన్, ఇది బయోపిక్ తీస్తున్నాం నీకేం పర్లేదని అడిగినాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసు అంతా అయిపోయింది. స్టోర్ తెలియదు. వాళ్ళ అమ్మని చూస్తే నాకు కళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇలాంటి మంచి ఆయనకున్న ప్రేమను ఈ వేదిక మీద చూపినందుకు ప్రత్యేక శ్రీధర్కు ధన్యవాదాలు చేస్తాను. ఏ విషయం అయితే మా అశోక్ ముందు ఎప్పుడు మాట్లాడకూడదు, అశోక్ ముందు తీయకూడదు, అశోక్ మరణించేది చేయాలా, బాధ నుంచి బయటికి తీసుకురావాలని అశోక్ ఈ విషయం ఎక్కువ ఏ విధంగా కూడా మాట్లాడతారు ముందు. పాపం పాపం కాదు, అట్లాంటి ఆ ఉండకపోతే ఎవరికి రాకూడదు. ఆ చిట్టి తల్లి అనే పేరు మా శ్రీధర్ వ్యవసాయం చేశారు. కానీ ఆర్టచింగ్ టైటిల్ కానీ బయోపిక్ అయితే చూడలేదు. దాన్ని ఎంతవరకు కాంట్రవర్సీలో వెళ్ళిన తెలియదు. కానీ నా ఉద్దేశం ప్రకారం మా అశోక్ బాధను ప్రత్యేకంగా దగ్గర చూస్తున్నాం కాబట్టి ఇది మెడికల్ డిజాస్టర్. అంటే యాక్చువల్గా ఎవరైతే మనం దైవాన్ని నమ్మి చిత్తాలని ఆ రోజు అప్పేసినామో ఆ దైవాలే మన చిత్తాన్ని దూరం చేసేస్తున్నారు. కానీ ఆ సందర్భంలో ఉన్న బాధలో, అశోక్ ఉన్న బాధలో దాన్ని బయటికి తీసుకుని అంటే పెద్దవాళ్ళని కాదు
వాళ్ళు యొక్క తప్పులను వెలికి శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అది ఎప్పటికైనా మాకు ఒక ఆలోచన ఉన్నది. కానీ శ్రీధర్ ఒక వారం రోజుల కింద ఫోన్ చేసి బయోపిక్ చిత్రాలు తీసాం అశోక్ కూర్చుందంటే ఆమె అసలు దాన్ని చూడాలా మధ్యాహ్నం ఒక బాధతో ఈ కార్యక్రమంలో అంటే ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి నా దర్శకత్వం వహించిన మల్లికార్జున గారికి, నిర్మించిన మన శ్రీధర్ గారికి, ప్లస్ ఈ నటీనటులందరికీ ముఖ్యంగా నేను మాకు ఎక్కువ మాట్లాడడంలో కొద్దిగా తడబాటున్నది. కానీ ఈ ప్రోగ్రామ్ లో నటించిన నటీనటులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నేను నా చేతి తల్లి. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమన్నారు నా చేతి తల్లి బయోపిక్, కరీంనగర్లో బయోపిక్ నిజమేనా, అంత సీనా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చిన చాలా ఉన్నారు. కానీ మేము అనుకున్నాం, మా గురువుగారు చెప్పిన మాట ఒకటే, మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి, ఎదురుతో పాటు చేస్తారు. ఈరోజు నా చేతి తల్లి అవుట్పుట్ రావడానికి కారణం కూడా అదే మాట. ఈరోజు మీరే చూస్తారు ఇంకా సేపు అయితే. సో మీ కమెంట్సే మాకు అక్షింతలు. ఈ షార్ట్ ఫిల్మ్ ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచంలో మనకి ఎన్ని పరిచయాలు ఉన్నా అదృష్టం మాత్రం మనమే పరిచయం చేసుకోవాలి. అలా నన్ను పరిచయం చేసుకున్న అదృష్టమే మీదంతా. మొత్తం మీద ఈ కిడ్డాలకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మంచి వర్క్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. అయితే కిడ్డే మనకు శాశ్వతంగా దూరం కావచ్చు, కానీ ఈ షార్ట్ ఫిల్మ్ రూపంలో ఎప్పటికీ మన దగ్గరే ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వేగమైన పెద్దలందరికీ, వేగమైన ప్రజలకి అందరికీ నమస్కారం. ఈ శ్రీధరణ చాలా కృషి చేసినాం. మల్లికార్జున, నరేష్, పని వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డాము. మేము ఈ చిట్టి తల్లి చేసినప్పుడు అసలు నటనలాగే చేయడానికి వెళ్ళామండి. కానీ చేస్తూ ఉన్నప్పుడు రియల్గా అసలు నిద్రని పెట్టి ఏడుస్తారని తెలుసు, కానీ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ పాత్రలో నా కూతురే ఉండేసరికి ఆ కన్నీళ్ళు అలానే వచ్చేసాయండి. నిజంగా అసలు అది ఎలా చేస్తామని చెప్పలేము, మీరు చూస్తే తెలుస్తుందండి. ఇప్పటికీ కూడా అసలు అది తలుచుకుంటేనే నాకు బాధ వచ్చేస్తుంది. సారీ అండి తల్లిదండ్రులకి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను ఏమో, సారీ. అందరికీ అసలు నాకు ఛాన్స్ ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలీదు. ఫస్ట్ చేసేటప్పుడు ఏమన్నా తప్పుపోతే ఎవరేమంటారు అని కొంచెం భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. అంతే నాకు చాలా ఎంకరేజ్ చేసారు. షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడైతే నేను ఏం కాకపోలేకపోయినా హాస్పిటల్ నాకు రోజు ఫోన్ చేసి అన్న నువ్వు ఎమ్మెల్యే పుట్టమని పాత్ర ఏంటంటే ఫస్ట్ భయపడ్డా. నేనేంటి ఎమ్మెల్యే పాత్ర ఏంటి అన్న, మరి ఏమన్నా అనుకోడా మదన్ అంటే, మదన్ ఏమనుకోడు అని ఫోటో కూడా పంపించి మదన్ అడగడం జరిగింది. నాకు మాత్రం ఇప్పటికీ మదన్ని కాపీసేదాకా భయమే ఉంది. ఎందుకంటే ఏమన్నా తక్కువ నటించినట్టయితే ఆయన కూడా వేరే ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాజిక్ టీమ్ తరఫున నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. ముఖ్యంగా నేను ముందు ఒక్కరికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలంటే మా మిస్సెస్ సంజయ్ గారికి. నువ్వు కంపల్సరీ చిట్టి గురించి ఫిల్మ్ తీయాలని నా దగ్గర మాట తీసుకుంది కాబట్టి